ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి అరుదైన రాజయోగం. రేపు జూలై 25వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు, తొలి ఏకాదశి. వృశ్చిక రాశి వారికి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మీరు అసలు ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించి ఉండరు ఈ విధంగా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి అని. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. రేపు జూలై 25వ తేదీ వచ్చిన తొలి ఏకాదశి ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. ఈ సందర్భంగా చాలామంది తమ జీవితంలో మంచి మార్పులు రావాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో కనిపించవచ్చు జ్యోతిష సాంప్రదాయాలు చెప్పే అవకాశాలు, జాగ్రత్తలు, సూచనలు గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక్క విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోందండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ముందుగా ఒక్క విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉంటుంది. జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జాతకం దశలు గోచారాలపైన ఆధారపడి మారుతాయి కాబట్టి వీటిని మీరు ప్రేరణాత్మక సూచనలుగా మాత్రమే భావించాలి. రేపటి రోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం కలుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంతకాలం ఆలస్యమైన కొన్ని పనులు క్రమంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు రావచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన బకాయిలు రావడం కానీ, కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం లేదా ప్రతిభకు తగిన అవకాశాలు దొరకడం వంటి అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. కుటుంబ జీవితంలో అబద్ధాలన్నీ కూడా తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా కూడా మీరు దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. క్షమించే మనసు ఉంటే సంబంధాలు కూడా మరింతగా బలపడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కష్టానికి తగిన ఫలితం రావడానికి మంచి సమయం కలగవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరిపడా విశ్రాంతి తీసుకోవడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థనలు చేయడం ప్రయోజనకరం. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో స్మరించడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం, మీకు సాధ్యమైనంత మేరకు దానం చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను ఇవ్వగలవు. మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు ప్రారంభించడానికి ఇది ఒక మంచి సందర్భం కూడా కావచ్చు. గతంలో జరిగిన నిరాశను వదిలి ధైర్యంగా ముందుకు సాగితే మీ కృషి తగిన అవకాశాలు లభించే అవకాశం ఉంటుందండి. అదృష్టం కంటే కృషి, క్రమశిక్షణ, సానుకూలమైన ఆలోచనలే దీర్ఘకాల విజయానికి పునాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే సమయంగా మారవచ్చు. గతంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా ఇప్పుడు వాటిని అధిగమించే ధైర్యం మీలో పెరిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని కూడా పూర్తయ్యే సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీ కృషిని గుర్తించే వ్యక్తులు మీకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని సక్రమంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం కావచ్చు. వ్యాపారులు కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఎటువంటి ఒప్పందాలు చోటు చేసుకునే ముందుగా కూడా అన్ని వివరాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు పైన దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి స్థిరత్వం కూడా పొందవచ్చు. కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలు ఇవ్వవచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును స్మరించడం, మీకు సాధ్యమైనంత మేరకు సేవా కార్యక్రమాలను చేయడం, సానుకూలమైన ఆలోచనలతో కొత్త ప్రారంభాలకు సిద్ధం కావడం శ్రేయస్కరం. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం కూడా భిన్నంగా ఉంటుంది. జ్యోతిష సూచనలు ప్రేరణగా భావించి మీ కృషి, పట్టుదల, సరైన నిర్ణయాలతో ముందుకు సాగితే విజయావకాశాలు మరింతగా మెరుగుపడతాయి. రాబోయే రోజులు మీకు ఆశా, ధైర్యం, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు చాలా
సైలెంట్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సహజంగానే దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతారు. అందుకే వీరిని పట్టుదలకు ప్రతీకగా భావిస్తారు. వృశ్చిక రాశి వారు చాలా రహస్య స్వభావం కలిగి ఉంటారు. తమ మనసులోని విషయాలను అందరితో పంచుకోరు. నమ్మిన వ్యక్తులను ముందు మాత్రమే తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. వీరికి నిజాయితీ అంటే చాలా ఇష్టం. అబద్ధం, మోసం, ద్రోహం వంటి వీరిని అసలు సహించరు. తమను మోసం చేసిన వారిని సులభంగా క్షమించరైతే ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు వృశ్చిక రాశి వారికి సహజ సిద్ధంగానే ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు లేదా ఇతర బాధ్యతాయుతమైనటువంటి రంగాల్లో వీరు మంచి గుర్తింపు పొందగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సంపాదించిన ధనాన్ని విలువైనదిగా భావించి భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి వీరు ఇష్టపడతారు. కష్టపడి సంపాదించడమే కాకుండా ఆ సంపదను సక్రమంగా ఉపయోగించాలి అనేటటువంటి ఆలోచన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో మీరు ఎంతో అంకిత భావంతో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం కష్టపడతారు. జీవిత భాగస్వామి పైన అపారమైన ప్రేమను చూపిస్తారు. అయితే కొన్నిసార్లు అనుమానం, మొండితనం, అధిక స్వాధీన భావము కారణంగా చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వృశ్చిక రాశి వారికి ఉండే ప్రధానమైన బలాలు ఏమిటి అంటే దృఢ సంకల్పం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నిజాయితీ, కష్టపడే తత్వము, రహస్యాలను కాపాడే స్వభావము, కుటుంబం పైన ప్రేమ మరియు బాధ్యత. మెరుగుపరుచుకోవాల్సినటువంటి లక్షణాలు: కోపాన్ని నియంత్రించడం, అనుమాన స్వభావాన్ని తగ్గించడం, మొండితనాన్ని కూడా తగ్గించుకోవడం, క్షమించే గుణాన్ని పెంచుకోవడం, చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడకుండా ఉండడం. ఆధ్యాత్మిక వృశ్చిక రాశి వారు శివారాధన, సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం వంటి భక్తి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారని చాలామంది విశ్వసిస్తారు. మొత్తానికి ఈ వృశ్చిక రాశి వారు ధైర్యం, తెలివితేటలు, కష్టపడే తత్వము, అంకిత భావము కలిగిన వ్యక్తులు. తమ యొక్క కోపాన్ని, మొండితనాన్ని అదుపులో ఉంచి పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో మరిన్ని మంచి విజయాలను వీరు అవకాశాలుగా సాధించుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి వీరి జీవితం అంటే చాలా అద్భుతంగా మారబోతోందండి. ఈ సమయంలో మీ జీవితంలో మీరైతే కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.